విశాఖలోని జవహర్ నవోదయ కొమ్మాది పాఠశాలలో జరిగిన వ్యవహారంపై ఆర్టీవీ పూర్తి వివరాలు సేకరించింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో చూసుకుంటే ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. శనివారం సాయంత్రం దాదాపుగా భోజనం చేసిన తర్వాత 20 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఇక్కడున్న రెసిడెన్షియల్ డాక్టర్ దానికి సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా కూడా రావడం జరిగింది. అయితే తొలి దశలో విద్యార్థులు అస్వస్థతకు గురి అవడానికి వెనక అక్కడ ఏదైతే దోమలకు సంబంధించిన మందు పొగ వలన అలా జరిగిందని తొలిత భావించారు. అయితే ప్రాథమికంగా ఇప్పుడు అందిన సమాచారం బట్టి ఆర్టీవీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సేకరించింది. బక్కనపాలెంకి సంబంధించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన వైద్యులు దీనికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక ప్యాక్డ్ ఐటెం తీసుకోవడం వల్ల ఈ రకంగా వీరందరూ కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఈ దశలో ఈ ఆహారం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే ప్యాక్డ్ ఐటెం తీసుకువచ్చారో ఐటెం తీసుకున్న తర్వాత ఈ విద్యార్థులు 20 మంది అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బక్కనపాలెం అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి చూసుకుంటే ఈ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, నవోదయకి సంబంధించిన విద్యా సంస్థల్లో స్థానికంగా వంట చేసి వేడిగా ఉన్నది ఆహారం, అలాగే శుచిగా ఉన్న ఆహారం ఇవ్వాల్సింది. అయితే ఎందుకు ప్యాక్డ్ ఐటమ్స్ బయట నుంచి తీసుకువచ్చారనే అంశంపై కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ రిపోర్ట్ని సేకరించింది. తొలి దశలో ఇవ్వడమే కాకుండా ఈ రకంగా ప్రమాదం ఏ రకంగా జరిగింది, ముఖ్యంగా చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులను స్థానికులను కలవరపరిచిన ఈ సంఘటన ఎలా జరిగింది అన్న విషయంపై చాలా చర్చ కొనసాగుతుంది. అయితే ఆర్టీవీ ఈ ప్రైమరీ రిపోర్ట్ని సేకరించింది. మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం ఖచ్చితంగా బయట నుంచి తీసుకొచ్చిన ప్యాక్డ్ ఐటెం విద్యార్థులు తీసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పడమే కాకుండా విద్యార్థులకి వారి ఆరోగ్య పరిస్థితి నయం అవడానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈరోజు సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచింది. మరొక 48 గంటల వరకు ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ విద్యార్థులు వేడి నీరు తీసుకోవాలి. అట్లాగే ఏదైతే స్థానికంగా అంటే ఇక్కడ కుక్డ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే బయట నుంచి వచ్చిన పదార్థాలు తీసుకురావద్దని కూడా మెడికల్ ఆఫీసర్ సూచించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఆర్టీవీ తొలి దశ నుంచి ఈ సంఘటనపై పూర్తిగా నిశితంగా పరిశీలిస్తుంది. ఆ నిశిత పరిశీలనలో తాజాగా ఈ విద్యార్థులందరూ కూడా బయట నుంచి తీసుకొచ్చిన ప్యాక్డ్ ఐటమ్ తీసుకోవడం వల్ల ఆ కలుషిత ఆహారం వల్ల ఈ రకంగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనపై వాస్తవాలని ఆర్టీవీ బయటపడడంతో ఇప్పుడు అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎండ్హెచ్ఓ కార్యాలయం కూడా అప్రమత్తమైంది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఒక నవోదయ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో నాణ్యత లేకపోవడం, అలాగే తీసుకున్న ఆహారం పట్ల ఇక్కడున్న సిబ్బంది ముందుగా నిశ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ రకంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు మనకి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, కొమ్మాది నవోదయ హాస్టల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.